కూటమి ప్రభుత్వం వచ్చి 6 నెలల కాలం గడిచిన పిమ్మట రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిపాలనను మనం ఒక్కసారి గమనించుకోవాల్సిన అవసరం ఉంది. ఎన్నికల అవసరమైనప్పుడు అతను గెలవడం కోసం చంద్రబాబు నాయుడు గారు నాణ్యమైన కరెంటును సరసమైన ధరకే ఇస్తానని చెప్పి ఇప్పుడున్నటువంటి కరెంటు ధరలను పెంచకుండా తగ్గిస్తానని చెప్పినటువంటి ఈ కూటమి ప్రభుత్వం మరి ఈరోజు అధికారంలోకి వచ్చి 6 నెలల కాలం గడిచే లోపులోనే మరి ఇప్పటికి 2 సార్లు కరెంటు పెంచడం జరుగుతుంది, కరెంటు ఛార్జీలు పెంచడం జరుగుతూ ఉంది. మరి ఏదైతే ఈ యొక్క కరెంటు ఛార్జీలు రాష్ట్ర వ్యాప్తంగా 8,130 పైచిలుకు కోట్ల రూపాయలు మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మీద, రాష్ట్ర ప్రజల మీద మరి భారాన్ని మోపుతా ఉన్నారు. మరి ఇలాంటి భారాన్ని మరి ఆ రోజు చెప్పినటువంటి వాగ్దానాల్లో భాగంగా మరి రాష్ట్ర ప్రభుత్వమే భరించవచ్చు కదా, మరి దాన్ని ప్రజల మీదకి ఎందుకు మోపుతా ఉన్నారు? ఈరోజు చూసుకున్నట్లయితే ప్రతి యూనిట్కి ₹27 చొప్పున మరి పిండుడు కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. మరి ఇలాంటి కార్యక్రమాల్ని వైఎస్ఆర్సీపీ తరపు నుంచి ప్రతి ఒక్క కార్యకర్త కూడా దాన్ని ఏదైతే ఈ యొక్క హామీలు ఉన్నాయో కూటమి ప్రభుత్వం ఇచ్చినవి అవన్నీ కూడా ప్రజలకు చేరే వరకు మరి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి పరిపాలనను ఎండగట్టే విధంగా, ప్రజలకు మేలు జరిగే విధంగా మరి ఈరోజు వైఎస్ఆర్సీపీ శ్రేణులు మొత్తం కూడా ముందుకొచ్చి ముక్త కంఠంతో ఈ యొక్క కరెంటు ఛార్జీలను తగ్గించాలని కోరుకుంటున్నాము. మరి యొక్క కూటమి ప్రభుత్వం అంతేకాకుండా ఎవరైతే ఇలాంటి బాధితులు ఉన్నారో సోషల్ మీడియా ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క సెల్ ఫోన్ ఉన్న వాళ్ళు ఎక్కడ అన్యాయం జరిగినా కానీ దాన్ని సెల్ ఫోన్ రూపంలోనే సోషల్ మీడియాలో పెడతా ఉంటే కొంతమంది మీద తప్పుడు కేసులు పెడుతూ మీరు చేసేటటువంటి పరిపాలన బాగాలేదు, మీరు అన్యాయం చేస్తున్నారని ఎవరైతే పెడుతున్నారో వాళ్ళ గొంతు నొక్కే విధంగా మీరు ఈరోజు అలాంటి వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళు బెదిరించి మరి ఈ రాష్ట్రంలోనే లేకుండా కనీసం కొంతమంది అయితే మేము ఈ పార్టీలకు కానీ ఇలాంటి వీటికి దూరంగా ఉంటామని చెప్పి పారిపోయినటువంటి మన పోసాని కృష్ణమురళి గారిని కూడా మనం చూసాం. రాజకీయాలకు కూడా మేము దూరంగా ఉంటామని. ఎందుకని మీ యొక్క తప్పుడు పరిపాలన వల్ల, అబద్ధపు హామీల వల్ల నష్టపోతున్న జనాలకు మరి ఈ యొక్క ఏదైతే ఈ సోషల్ మీడియా ఉందో ఆ ప్రతి ఒక్క దాంట్లో కూడా ఇలాంటివి వస్తున్నాయని మీరు కేసులు ఏదైతే పడుతున్నారో అవన్నీ తప్పని ఖండిస్తూ మరి రానున్న రోజుల్లో మరి ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలను జనాలకు మేలు జరిగే విధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలందరూ కూడా జన గొంతుగా మరి ఉంటారని తెలియజేసుకుంటూ జై హింద్.